హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ విత్ మామ్. అండ్ ఇవాళ చికెన్ బిర్యానీకి ఫస్ట్ మనం వచ్చేసి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ లాంగ్ గ్రెయిన్స్ తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి ఒక 2.5 గ్లాసెస్ వరకు నేను తీసుకున్నాను. దాన్ని మంచిగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి మంచిగా నానబెట్టుకోండి. ఒక గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ 1 kg చికెన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని అండ్ ఒక ఫుల్ హ్యాండ్ నిండా కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా అండ్ 1 లెమన్ స్క్వీజ్ వేసుకొని నీట్గా ముక్కలకి అనమాట, చికెన్ ముక్కలకి మంచిగా నీట్గా పట్టించాలి. ఆ ముక్కలు అనేవి మంచిగా పట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 2 పచ్చిమిర్చి చీలికలు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక చిన్న కప్ నిండా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అండ్ నెక్స్ట్ అవన్నీ మంచిగా కలపాలి. ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో మనం ఫ్రై చేస్తామో సేమ్ అదే ఆయిల్లో హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏవైతే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, దాల్చిన చెక్క ఏవైతే ఉంటాయో అవన్నీ వేసి నీట్గా ఫ్రై చేసుకొని సేమ్ ఆ ఆయిల్ మొత్తం ఈ చికెన్లో వేసుకొని అండ్ నెక్స్ట్ దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఫుల్ ఒక కప్ నిండా, ఒక స్మాల్ కప్ నిండా వచ్చేసి మంచి కమ్మటి పెరుగు తీసుకొని సేమ్ అదే చికెన్లో వేసి నీట్గా మంచిగా ముక్కలకు బాగా పట్టించాలి. అప్పుడే మన చికెన్ అనేది మంచిగా జ్యూసీగా పెరుగు వేయడం వల్ల జ్యూసీగా టెండర్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి రైస్ బాయిల్ అవ్వడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి దాంట్లోకి హోల్ గరం మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ అండ్ 1 లెమన్ స్క్వీజ్ వేసుకొని ఉప్పు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. లెమన్ వేసుకోవడం వల్ల బియ్యం అనేది వైట్ కలర్లో వస్తుంది చాలా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సేపు బాయిల్ అవుతుంది, మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. దాంట్లో మనకి ఏవైతే హోల్ గరం మసాలాస్ ఉన్నాయో అవన్నీ వాటర్కి పట్టాలి. సో అవి పట్టే వరకు ఉడికించాలన్నమాట. ఎప్పుడైతే అది ఉడుకుతుందో అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ ఉన్నాయో అవి తీసి దాంట్లో యాడ్ చేయాలన్నమాట. అది మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మంచిగా మనం ఏదైతే గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. అండ్ నెక్స్ట్ 70% కుక్ అయినాక అవి తీసి పక్కన పెట్టుకొని అండ్ నెక్స్ట్ మనం ఏదైతే పాట్లో బిర్యానీ చేయాలనుకున్నా ఆ పాట్లోకి కొంచెం గీ యాడ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఆ కేజీ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకుని అది నీట్గా పెట్టుకొని అండ్ నెక్స్ట్ 70% కుక్ అయిన రైస్ దాని మీద వేసుకొని నెక్స్ట్ మనము మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అక్కడక్కడ నెయ్యి అండ్ అక్కడక్కడ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. లేదంటే కనుక మీరు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ 20 minutes దమ్ ఇచ్చేయాలనుకుంటే 20 minutes, ఒక 10 minutes వచ్చేసి హై ఫ్లేమ్, 5 minutes లో ఫ్లేమ్, 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అండ్ అయిన వెంటనే తీయకుండా ఒక 20 minutes ఆగినాక తీసుకొని తింటే చాలా టెండర్గా, చాలా జ్యూసీగా, ఎంతో టేస్టీగా వచ్చింది. మసాలాతోటి ఎంతో స్పైసీ లెవెల్స్ కూడా ఎంతో బాగా నచ్చుతుంది. మనకు సైడ్ డిష్ ఏం అవసరం లేకుండా ఓన్లీ బిర్యానీ తినే విధంగా ఎంతో బాగుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్ద మనమందరం కూడా ఇంట్లో ఎంతో బాగా సండే